ఆయన ఒక సామాన్య రాజకీయ నాయకుడు, అప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి. అయినా ఆయన విధానంలో మార్పు లేదు. పేద ప్రజలకు సాయం చేస్తాడు, సొంతంగా వ్యవసాయం చేస్తాడు. సాదాసీదాగా ఉండడం ఆయనకు ఇష్టం. సైకిల్ పై తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. బైక్ పై గ్రామాల్లో వెళ్తూ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తారు. అతనే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 2014లో తొలిసారిగా పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నిమ్మల రామానాయుడు 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలలో నిమ్మల ఒకరు. నాటి ప్రతిపక్షంలో కూడా బలంగా పోరాడిన వ్యక్తి. ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి. 2024 ఎన్నికల్లో గెలిచిన నిమ్మలకు తొలి మంత్రివర్గ విస్తరణలోనే చోటు దక్కించుకున్నారు. ఆయన తీసుకున్న శాఖలో 24 గంటలు నిమగ్నమైనారు. విజయవాడను ముంచెత్తిన బుడమనేరు వరద ప్రభావంతో పడ్డ గండ్లను పూడ్చే వరకు జోరున వర్షంలో కూడా దగ్గరుండి పనులు పర్యవేక్షణలో ఉన్నారు. అలా ఆ శాఖలో తనదైన ముద్ర వేసుకున్నారు నిమ్మల. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ఒక సభ్యునిగా నిమ్మల ఉంటారు అంటే అది అతిశయోక్తి కాదు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అభిమానులకు ఆయన చెప్పిన సందేశం ఇది. నా పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్క రూపాయి ఖర్చు కానీ, ఒక్క క్షణం వృధా కానీ చేయొద్దు. నేను మొదటి నుంచి పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడని వ్యక్తిని. ఎందుకంటే పుట్టినరోజుకు ఆర్భాటంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వృధా ఖర్చు అని భావిస్తాను నేను. ఆ ఉద్దేశంతోనే 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి పుట్టినరోజుతో పాటు జనవరి 1 నూతన సంవత్సరం రోజున అందుబాటులో ఉండడం లేదు. నా వద్దకు బొకేలు, కేక్లు, స్వీట్లు, దండలు, పండ్లు వంటివి తీసుకురావద్దని, శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలు ఇవ్వవద్దని, వీటి కోసం డబ్బులు, సమయాన్ని వృధా చేయొద్దని పిలుపునిచ్చాను. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మంత్రి హోదాలో ఉన్నప్పటికీ నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ద గ్రేట్ మంత్రి నిమ్మల అనేది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు లీడర్ భాస్కర్ న్యూస్ యాజమాన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.